హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిగ్రీస్ సెకండ్ సెమ్ న్యూ సిలబస్ సాంస్క్రిట్, ఓల్డ్ సిలబస్ కాదు, ఇది న్యూ సిలబస్. బుక్స్ అన్ని మారిపోయాయి కాబట్టి ఇందులో మనం పత్రార్చనం అనే లెసన్ ప్రజెంట్ తెలుసుకోబోతున్నాం. ఇందులో పోయమ్స్ ఉంటాయి. ఈ పోయమ్స్ లో పబ్లిక్ కి 100% గ్యారెంటీ వస్తాయి. సో కాబట్టి మొత్తం నేర్చుకోవాల్సిందే. కాకపోతే ఇంపార్టెంట్ చెప్పిన తర్వాత మిగతా అన్ఇంపార్టెంట్ చెప్తాను ఈ లెసన్ లో. ఖచ్చితంగా తరోగా ఫాలో అవ్వండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఒక్కరికైనా హెల్ప్ చేయండి షేర్ చేసి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేస్తూ చూడడం వల్ల మీరు ఏమీ నేర్చుకోలేరు. కాకపోతే ఈ లెసన్ పత్రార్చనం, పేరులోనే పత్రం అంటే పుష్పము లేదా ఆకులు అనే అర్థాలు ఉన్నాయి. సో మరి మనకు ఆకులు ఏ విధంగా ఉపయోగపడతాయి, పూర్వీకులు చెప్పినటువంటి మాటలే మనకి ఈ లెసన్. ఆయుర్వేద శాస్త్రంలో ఉండేటువంటి పోయమ్స్ ని మనకు ఇస్తున్నారు. ఎందుకంటే మనం డిగ్రీ లెవెల్ కాబట్టి మనం అర్థం చేసుకుని రేపు పొద్దున ఇలాంటి ఔషధాలను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి డిగ్రీ వాళ్ళు మీకు పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్. సో ఇలా స్టార్ గుర్తు పెట్టిన ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. తర్వాత అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టార్ గుర్తు పెట్టినవి మాత్రమే చూద్దాము. సో ప్రొనౌన్సియేషన్ గా చదివితే మనకి ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా వస్తాయి అన్నమాట. ఇది సాంస్క్రిట్, ఇది తెలుగు. తెలుగులో మనం రాయకూడదు, పోయం సాంస్క్రిట్ లోనే రాయాలి ఖచ్చితంగా, గుర్తుపెట్టుకోండి. సో మీనింగ్ వచ్చేసి దీనికి సంబంధించి తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, కానీ పోయం మాత్రం సాంస్క్రిట్ లోనే రాయాలి. పోయం చూద్దాం. సో ఇక్కడ పోయం చూద్దాం. బిల్వస్తు మధురో హృద్య కషాయ పిత్తజిద్గురు కఫజ్వరాది సారజ్ఞ రుచి కృద్దీపన పరః. మళ్ళీ ఇంకోసారి. బిల్వస్తు మధురో హృద్య కషాయ పిత్తజిద్గురు కఫజ్వరాది సారజ్ఞ రుచి కృద్దీపన పరః. సో బిల్వ పత్రం అనే దాని గురించి, వాటికి సంబంధించిన విశేషాలు, సో బిల్వ పత్రానికి సంబంధించిన ఇంపార్టెన్స్ మన లైఫ్ లో ఎలా ఉపయోగించుకోవాలో దీని ద్వారా తెలుసుకుందాం మనం. అలాగే భావం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడైతే మనం భావం చూద్దాం. బిల్వం అనగా మారేడు దళము. ఈ బిల్వము మధురమైనది, హృదయమైనది. అంటే ఈ బిల్వపత్రం మనం సేవించడం ద్వారా ఇది మధురంగా కొంచెం ఉంటుంది, అలాగే హృదయమైనది అంటే హృదయానికి నచ్చే విధంగా ఉంటుంది. ఒగరుగా ఉండునది, పైత్యమును హరించున్నది, అంతేగాక కఫమును జ్వరమును అతిసారము కూడా నియంత్రించును. రుచిని కలిగించున్నది, ఉత్తేజమును కూడా కలిగించును. పత్రముల్లోకెల్లా విశిష్టమైనది. దీనిని వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని పూజించు 21 పత్రములలోనిది మొదటిగా ఉపయోగింతురు. సో బిల్వ పత్రం చాలా చాలా మంచి ఆకు. దానివల్ల ఈ విశిష్టతలు జరుగుతున్నాయని చెప్పేసి మనకి వేదాల నుంచి, అలాగే యజుర్వేదం, అధర్వణ వేదాల్లో కూడా కొన్ని దగ్గర చెప్పడం జరిగింది. అలాగే ధన్వంతరి శాస్త్రంలో కూడా కొన్ని వైద్యం గురించి చెప్పడం జరిగింది. వాటన్నిటిని మేళవించి ఇక్కడ మనకి పత్రాల గురించి, అలాగే ఇక్కడ ఆకుల ప్రాధాన్యత గురించి చెప్పిందనమాట. నెక్స్ట్ పోయం చూద్దాం. సో నేను ఇంపార్టెంట్ అనుకున్న రెండో పోయం ఒకసారి చూద్దాం. సెమీరూక్ష కషాయస్య రక్త పిత్తాతిసారజిత్ తత్ఫలం తు గురుస్వాదు తిక్తోస్నం కేశరంజనం. ఇంకోసారి చూద్దాం. సెమీరూక్ష కషాయస్య రక్త పిత్తాతిసారజిత్ తత్ఫలం తు గురుస్వాదు తిక్తోస్నం కేశరంజనం. దీనికి సంబంధించిన మీనింగ్ కూడా చూద్దాం. భావం ఉంది. సో ఈ భావం ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, మీరు ఆల్రెడీ మీకు తెలుసు. చూద్దాం. వినాయక చవితి నాడు గణేశుని పూజించే 21 పత్రములలోనిది మొదటిది సెమీ పత్రం అనున్నది. సెమీ అంటే మనకి తెలుసు కదా, సెమీయతే పాపం అని చెప్పారు, పాపాలను హరించున్నది. విజయదశమి రోజు శమి వృక్షం మీద ఉండేటువంటి ఆయుధాలను తీసుకుని వీళ్ళంతా కూడా పాండవులు విజయాన్ని పొందారని, అందుకే శమి వృక్షానికి అంత పేరు వచ్చిందనమాట. సో జమ్మి ఆకు అంటాం మనం తెలుగులో. ఈ సెమీ పత్రం యొక్క కషాయమును రక్త పిత్త అతిసారం అనేటి వ్యాధులను పోగొట్టును. దీన్ని నిజంగా మనం కషాయం చేసుకొని కొంచెంగా తీసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. రక్తము అలాగే పిత్త అతిసారం అనేటి వ్యాధులను పోగొడుతుంది. దీని పండు మిక్కిలి రుచికరంగాను కొంచెం చేదుగా ఉండి వెంట్రుకలను ఎంతో ప్రకాశవంతంగా చేయగలదు. చూడండి,
మన పూర్వీకులు చెప్తున్నారు. అందుకే ధన్వంతరి, అందుకే మనకి ఒక సినిమా బింబిసార సినిమాలో మనం ధన్వంతరి గురించి చూసాం. సో అంత అద్భుతమైనటువంటి మన మనవన్నీ కూడా మన పూర్వీకుల సంప్రదాయాలు, హెల్త్ విశేషాలన్నీ కూడా సాంస్క్రిట్ లోనే పొందుపరిచి ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పోయం చూద్దాం. సో ఇక్కడ మూడో పోయం ఇంపార్టెంట్ ఇది చూస్తున్నాం. తులసి గురించి మనం రోజు చూస్తుంటాం. మన ఇంటి ముందు తులసి ఉంటుంది, తులసిని మాత్రం పట్టించుకోము, రోజు పూజ చేస్తుంటాం. అది పూజ చేయమని కాదు, మనము హెల్త్ కండిషన్ బాగలేనప్పుడు రోజు ఉదయాన్నే 1 లేదా 2 తులసి ఆకులు తినడం మంచిది అని మన పూర్వీకులు చెప్పి దాన్ని మన ఇంటి ఎదురుగా పెట్టుకొని పూజించడం మొదలుపెట్టారు. మనం పూజ చేసే ప్రతి దాన్ని మనం స్వీకరించవచ్చు. అంటే కొంచెం హెల్త్ కండిషన్ బాగలేనప్పుడు, లేకుంటే రోజు కూడా కొంచెం కొంచెంగా వాటిని మనం సేవించవచ్చు అనమాట, తీసుకోవచ్చు. ఇప్పుడు దగ్గు వచ్చింది అనుకోండి, తులసి ఆకులు తీసుకుంటారు. అలాగే కొంచెం కఫం అంటే లోపల నీకు ఏదైనా అడ్డుగా ఉన్నప్పుడు తులసి ఆకులు తీసుకుంటారు, ఇలాగనమాట. అందుకే తులసికి సంబంధించిన పోయం ఇది. చూద్దాం. తులసి కటు తిక్తోస్న తులసి శ్లేష్మవాతజిత్ జంతుభూత క్రిమిహార రుచకృద్వాత శాంతికృత్. మళ్ళీ చూద్దాం. తులసి కటు తిక్తోస్న తులసి శ్లేష్మవాతజిత్ జంతుభూత క్రిమిహార రుచి క్రుద్ధాత శాంతికృత్. చూడండి ఎంత అద్భుతమైన పోయం ఇది. మనం తులసి ఎందుకు పెంచుతాము ఏంటి ఇక్కడ చూడండి. జంతుభూత క్రిమిహార, జంతువు కానీ ఏదైనా ప్రేతాత్మలు ఇలాంటి ఏదైనా చెడు కలిగించేవి కానీ లేదంటే క్రిములు కానీ మన ఇంట్లోకి రాకుండా, మన ఒంట్లోకి రాకుండా ఆపే శక్తి దేనికి ఉంది అంటే తులసికి ఉంది. ఈ రోజు నుంచి అనేది కొంచెం తులసిని అప్పుడప్పుడు పట్టించుకుంటారు అనుకుంటున్నా. సర్లే, ఇది మీకోసమే అనమాట. పోయమ్స్ ఎందుకు పెడుతున్నారు డిగ్రీలో అంటే మీకు అన్నీ తెలుసు. మీరు పెళ్ళైన తర్వాత మళ్ళీ మీ పిల్లలకు కూడా ఇలాగా కొంచెం కేర్ఫుల్గా ఉంటారనమాట. చూద్దాం, మీనింగ్ చూద్దాం. ఇక్కడ మీనింగ్ చూద్దాం మనం. తులసి పత్రం చేదుగాను కారంగా ఉండి శ్లేష్మము, కఫము అంటే గొంతులో మనకి దగ్గు వచ్చినప్పుడు వస్తుంది కదా, అది అనమాట. వాతములను పోగొట్టుచున్నది, జంతుభూతములైన క్రిములను హరించుచున్నది, రుచికరమైనది, వాతమును పోగొట్టి ఆరోగ్యమును కాపాడును. దీన్ని ప్రధానంగా వినాయక చవితి పండుగ రోజు పూజించే 21 పత్రములలో ఇది కూడా మొదటిది. అందుకే మనం పత్రాలను అంత గొప్పగా చూసాం. తులసి పత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్ పోయం చూద్దాం. ఇక్కడ 3 ఇంపార్టెంట్, ఇందాక 3 చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి అన్ఇంపార్టెంట్ అనుకుని నేను చెప్తున్నా. ఇవి కూడా అన్ని చదవాల్సిందే, కాకపోతే ఫస్ట్ చెప్పిన 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం. అపామార్గస్తు తిక్తోస్నా కటుస్య కఫనాశనః హర్షః కండూదరాగ్నః రక్తహృద్యాపి వాంతికృత్. ఇంకోసారి చూద్దాం. అపామార్గస్తు తిక్తోస్నా కటుస్య కఫనాశనః హర్షః కండూదరాగ్నః రక్తహృద్యాహి వాంతికృత్. దీంట్లో ఏం చెప్తున్నారో ఒకసారి మీనింగ్ చూద్దాం. భావం ఉంది ఇక్కడ. అపామార్గమనగా ఉత్తరేణు పత్రము. ఇది మీ పెద్దలకు ఆల్రెడీ పొలాల్లో ఉంటుంది, ఉత్తరేణి ఆకు అని, అది అన్నమాట. ఇది కొంచెంగా చేదుగాను కారంగాను గరుకుగాను ఉండి కఫం అనేది ఆరోగ్య సమస్యను పోగొడుతుంది, మూల వ్యాధిని నశింపజేయను. అంటే మనకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వ్యాధిని కూడా నశింపజేస్తుందంట, దురదలను కూడా నశింపజేస్తుంది. అలాగే హృదయమందు రక్త ప్రసరణము తగ్గియున్న దానిని నియంత్రించి ప్రసరణమునకు దోహదపడుచున్నది, కక్కుట అను సమస్యను పోగొట్టి సుఖమునిచ్చును. సో వామిటింగ్స్ ఉంటాయి కదా, వామిటింగ్స్ కూడా పోగొడుతుందంట. అలాగే మన హృదయానికి సంబంధించి ఆరోగ్యాన్ని ఇస్తుందంట. సో 4 ఇంపార్టెంట్ పోయం చూస్తున్నాం మనం. చూద్దాం. హృదయం వర్ణ్యకరం రుచ్యం రక్త మాంస బలప్రదం కషాయానురసం స్వాదు వాతజ్ఞం బృహణం గురుః. హృదయం వర్ణ్యకరం రుచ్యం రక్త మాంస బలప్రదం కషాయానురసం స్వాదు వాతజ్ఞం బృహణం గురుః. దీనికి సంబంధించి మీనింగ్ చూద్దాం. చూతపత్రం అనగా మామిడి పత్రం. మామిడి పత్రం అందరికీ తెలిసినటువంటి విషయం.
దాదాపు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడి ఆ పళ్ళు వస్తాయి కదా, వాటికి సంబంధించిన ఆకులు మనం ప్రతి శుభకార్యానికి మనం ఆకులు పెళ్లిళ్ళకి అవి ఇవి కడుతుంటాం. మీకు అందరికీ తెలిసినవి. వినాయక చవితి నాడు వినాయకుని పూజించి 21 పత్రాలు, ఇది కూడా విశిష్టమైంది. ఈ మామిడి పత్రం హృద్యమైనది, మంచి వర్ణం కలిగినదియు, రుచికరమైనదియు, రక్త మాంస బలమును చేకూర్చున్నదియు, కషాయము వాతము పోగొట్టి గొప్ప ఔషధ గుణములను కలిగి ఉన్నది. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం కషాయం తాగితే మనకున్నటువంటి చాలా జబ్బులు పోతాయన్నమాట. రక్త మాంస బలమును చేకూర్చున్నది కషాయము. దీని కషాయం అంటే దీన్ని బాగా ఉడకబెట్టి కొన్ని నీళ్ళు అయిన తర్వాత అవి తాగితే చాలా మేలనమాట. సో మనం దాని పండ్లు తింటున్నాం అనమాట. సో దీని విషయం కూడా మీరు బాగా తెలుసుకోవాలి. నెక్స్ట్ పోయం చూద్దాము. సో లాస్ట్ ఇంపార్టెంట్ పోయం చూద్దాం. మరువహ కటు తిక్తోస్న కృమి కుష్ట వినాశన షడ్బంధాత్మానశూలగ్నో మాందత్వదోషనాశన. మరువః కటతిక్తోస్న కృమి కుష్ట వినాశన విడ్బంధాత్మానశూలగ్నో మాందత్వాదోషనాశన. సో వినాయక చతుర్థి పర్వదినాన గణపతిని పూజించి 21 పత్రములలో మొదటిది ఈ మరువక పత్రం. ఇది కారము, చేదు, వేడిగా ఉంటుందంట. ఇది క్రిములను, కుష్టు వ్యాధిని నశింపజేస్తుందంట. మానవుల శరీరంలోని బంధనములు అంటే తెలుసా, కీళ్ళు అన్నమాట. అంటే మనకి జాయింట్స్ పెయిన్స్ అంటాం చూడండి, వాటికి సంబంధించిన నొప్పులను కూడా పోగొడుతుంది. బుద్ధి మాంద్యమును పోగొడుతుంది. ఎవరైనా పిచ్చి ఇలా ఉన్మాదం ఇలా ఉన్నా కూడా పోగొడుతుందంట. శరీరమందలి దోషములన్నిటినీ పోగొట్టు సామర్థ్యం కలది. ఇది మనకి పత్రార్చనం లెసన్ పేరు ఇంకొకసారి, పత్రార్చనం లెసన్ పేరు. సో ఈ పత్రార్చనంలో ఈ 6 పోయమ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టార్ గుర్తు పెట్టినవి ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. నేర్చుకొని అలాగే కొన్ని ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు పాటించండి. హెల్త్కి ఎంతో మంచిది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నమాట. డబ్బు ఉంటే పోతుంది కానీ హెల్త్ ఉంటే మాత్రం మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది హెల్త్ నాశనం అయిపోయి చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ తెలుసు, నేను డిగ్రీ కూడా టీచ్ చేస్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. నచ్చినట్టయితే ఒక్కరికైనా షేర్ చేయండి, మీ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6 6 0.